హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఉప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. లోపల అడుగు పెట్టగానే ఎంత ప్రశాంతమైన ఫీలింగ్ ఉందండి. అమ్మవారు అయితే చూస్తుంటే చూడాలనిపించేలా ఉన్నారు. మేము ఉన్నప్పుడైతే చాలామంది వస్తూనే ఉన్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నామండి. ఇక్కడ ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ కూడా ఉందండి. అదేంటో నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇక్కడ పంతులు గారు పూజ చేస్తున్నారు. ఇలా కాకుండా మనకి స్పెషల్గా మనకి పూజ చేయమన్నా చేస్తారు. అంటే మన స్పెషల్ డేస్లో వచ్చే అర్చనలు అలా కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని దగ్గర నుంచి షూట్ చేస్తున్నానండి. మీరు చూడండి, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. చూస్తుంటే చూడాలనిపించేలా ఉన్నారు కదండి అమ్మవారు. చాలా బాగా అనిపించింది మాకైతే టెంపుల్ లోపల వెళ్ళినప్పటి నుండి. చూడండి అమ్మవారు ఎంత బాగా అనిపిస్తున్నారో. ఇది అయిపోయాక నేను మీకు చూపిద్దామని టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు బ్యాక్ సైడ్. ఇది అయిపోయాక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇక్కడ నిమ్మకాయ దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కూర్చొని నిమ్మకాయ దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు పెట్టొచ్చు. దాని పక్కనే మనకి విఘ్నేశ్వరుడి టెంపుల్ ఉంటుందండి. విఘ్నేశ్వరుడు కూడా చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడికి వచ్చి ఎవ్రీ వెనస్డే మొక్కుకున్న వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు ఉన్నా పోతాయంట అండి. దాని పక్కనే సీతారాముడు లక్ష్మణ సమేత హనుమంతుడు ఉన్నారు. ఇది కూడా చూస్తుంటే చూడాలనిపించేలా ఉన్నారండి. దాని పక్కనే సాయిబాబా ఇంకా షణ్ముఖుడి ఆలయం కూడా ఉంది. ఇవి కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అసలు మనకు ఒకటే టెంపుల్లో ఇవన్నీ దేవుడి దర్శనాలు అవుతాయండి వెళ్తే. దాని పక్కనే శివాలయం కూడా ఉంది. మేము వెళ్తున్నప్పుడు అప్పుడే శివుణ్ణి రెడీ చేస్తున్నారండి, విభూది అదంతా రాసి. మాకైతే బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ ఉన్నారు, నాగదేవతలు కూడా ఉన్నారు. మనకి బయట వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయండి. ఆ క్లిప్పింగ్ నేను పెట్టలేదు. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పాను కదా అండి. ఇక్కడ ఇది నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ కాబట్టి ఏదైనా 1 మినిట్లో ఒక కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేయాలండి. అలా చేస్తే 21 డేస్లో అది నెరవేరుతుందంట. అది నెరవేరాక వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించాలంట. అదే ఇక్కడ రాసి ఉంది. మా ముందు అయితే చాలామంది వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు. మాకైతే భలే అనిపించిందండి. ఇంకా మేము అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని ఇంకా వస్తున్నాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్లో అండి, ఇలా ఉంటుంది. ఇటు సైడ్కి నవగ్రహాలు ఉంటాయని చెప్పాను కదా బయట. ఇది అదే. మా దర్శనం అవ్వగానే మాకు గోమాత కనిపించింది. గోసేవ కూడా చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో.